మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరెడ్డి గారి పైన వైఎస్ షర్మిల గారు ఇక్కడ హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అసలు ఎందుకు శ్రీరెడ్డి గారి పైన కేసు నమోదు చేశారు, అసలు ఏం జరిగింది? శ్రీరెడ్డి గారితో పాటు ఇంకొంతమంది వైసీపీ నేతల పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరి ఎవరు వాళ్ళు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, షర్మిల గారు ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులకు అటు శ్రీరెడ్డి గారి పైనతో పాటు ఇంకొంతమంది వైఎస్ నేతల పైన కూడా కంప్లైంట్ చేసిందంట కదా సార్, అసలు రీజన్ ఏంటి, ఏమైంది సార్? శ్రీరెడ్డి గారు, అలాగే పంచ్ ప్రభాకరు, తర్వాత ఇంకో ఆయన పేరు గుర్తు రావట్లేదు, ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. బట్ ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా షర్మిల గారు కంప్లైంట్ చేశారు. అయితే ఇక్కడ రెండు సందేహాలు వస్తున్నాయి చాలామందికి. మొదటిది, ఆవిడ కంప్లైంట్ చేస్తే ఆవిడ అక్కడ ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో క్యాన్వాసింగ్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రాకిలో ఇవ్వచ్చు కదా, అక్కడ ఎందుకు ఇవ్వలేదని ఒక సందేహం. రెండవది, ఇట్లా కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏమైనా చర్యలు తీసుకోబడతాయా లేదా అనేది ఇంకో సందేహం. ఓకే. సో శ్రీరెడ్డి గారి మీద ఇక్కడ తెలంగాణలో ఇవ్వడం, ఈ రెండు సందేహాలు ఉన్నాయి. అయితే మొదటిది ఏంటి, ఆవిడ అక్కడ క్యాన్వాసింగ్ చేసి అక్కడ ఇక్కడ ఎందుకు ఇచ్చారనేది. దానికి కూడా మళ్ళీ రెండు వెర్షన్స్ చెప్పచ్చు. ఎలా అంటే, మొదటిది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కానీ వీడియోస్ కానీ చేసేటప్పుడు ఆ సదరు వ్యక్తి ఎక్కడి నుంచి చేస్తున్నారనేది క్లారిటీ లేదు. ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇప్పుడు పంచ్ ప్రభాకర్ అని ఉన్నారు, ఆయన వైసీపీ ఫేవర్గా ఉంటాడు. ఆయన వాస్తవానికి యూఎస్లో ఎక్కడ ఉంటాడు, ఆయన వచ్చి వెళ్తుంటాడు. మరి యూఎస్ నుంచి కూడా చేయొచ్చు కదా. సో మొన్న రీసెంట్గా మీకు ఒకటి చూస్తే, రష్మిక మందన గారి మీద ఒక వీడియో వచ్చింది. అంటే ఆవిడ కొద్దిగా అసభ్యంగా చూపిస్తూ ఒక నార్త్ ఇండియా ఫేస్ ఉన్న ఆవిడని తీసి ఈవిడ ఫేస్ పెట్టి అది మార్ఫింగ్ చేశారు. వాస్తవానికి ఆయన ఎక్కడో ఢిల్లీలో జరిగింది, బట్ ఆయన మూలాలు ఇక్కడ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సో ఇప్పుడు నెట్ వచ్చాక ఈ రెవల్యూషన్, నెట్వర్క్ సంబంధించిన రెవల్యూషన్ వచ్చిన తర్వాత పర్సనల్ ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడో వ్యక్తులతో కూడా మాట్లాడుతున్నాడు, లైవ్లో చూస్తున్నాం. సో అట్లాంటప్పుడు అది ఐపీ బేస్ చేసుకొని ఇక్కడి నుంచి అక్కడ కూడా మాట్లాడి అన్నీ చేస్తున్నారు. వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అలాగా ఎక్కడైనా చేయొచ్చు. అయితే ఇక్కడ ఆవిడ ఆంధ్రాలో కంప్లైంట్ ఇవ్వకుండా ఎక్కడెందుకు వచ్చి ఇచ్చారు అని అంటే, మొదటిది, ఆంధ్రాలో ఇస్తే వైసీపీ సానుభూతి పరులే కాబట్టి, వైసీపీకి ఫేవర్గా ఉండే వ్యక్తులే కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవచ్చు అనే ఉద్దేశంలో అక్కడ ఇవ్వలేదేమో. ఆవిడ ఈ వ్యాఖ్యలు కూడా చేశారని విన్నాను, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. కానీ ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారట. బట్ నేను అది చూడలేదు. బట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది. అట్లా అలా వ్యాఖ్యలు చేసేటప్పుడు ఏమనిపిస్తుందంటే, ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు అని అంటే, గతంలో కూడా చాలా సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలు పెట్టినప్పుడు కొన్ని చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే కోర్టు పలానా జడ్జిమెంటు, పలానా తీర్పు అది ఇచ్చినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టాల్సింది, అమలుపరచాల్సింది డిపార్ట్మెంట్ వాళ్ళు. సో వాళ్ళు సరిగ్గా అమలుపరచకపోతే డైరెక్ట్గా జడ్జెస్, న్యాయమూర్తులు వచ్చి రంగంలోకి దిగి మీరు చేయండి అని చెప్పరు కదా. సో అదొక పాయింట్. ఇకపోతే రెండో పాయింట్ ఏంటంటే, అట్లాంటివి చాలా జరిగాయి కాబట్టి ఒకవేళ కోర్టు తీర్పు ఇచ్చినా కూడా వీళ్ళు సరిగ్గా వాళ్ళ సానుభూతి పరులు కాబట్టి చర్యలు తీసుకోకపోవచ్చు అనే ఉద్దేశం అయి ఉండొచ్చు మేబీ. రెండోది, ఎక్కడికెందుకు వచ్చి ఇచ్చారు అని అంటే, ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు పైగా బాగా పరిచయం. సో ఇక్కడిస్తే సీరియస్గానే యాక్షన్ తీసుకుంటారు. తర్వాత ఎక్కడిచ్చినా సోషల్ మీడియా వేదికగా ఎక్కడి నుంచైనా కామెంట్స్ చేయొచ్చు కాబట్టి, ఎక్కడ కేసు ఫైల్ చేస్తే దీన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకైనా ఖండాంతరాలు దాటించని తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ సుపీరియర్స్, డీజీపీ స్థాయి వ్యక్తులు పర్మిషన్ తీసుకొని వాళ్ళు వెళ్ళి ఎక్కడికైనా ట్రేస్ అవుట్ చేసి, ఇవాళ రేపు సైబర్ క్రైమ్స్ అవి కూడా చాలా టెక్నాలజీ కూడా డెవలప్ చేశారు. తెలంగాణలో అయితే ఎస్పెషల్లీ దానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ రూమ్ లాంటిది కూడా ఒకటి కట్టి మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోకి వెళ్తే కట్టారు పెద్ద బిల్డింగ్. సో దాని వేదికగా చేసుకొని కూడా మంచి హై టెక్నాలజీని యూజ్ చేసి కూడా ఇక్కడ బాగా పెర్ఫామ్ చేస్తున్నారని కూడా అనుకుని ఉండొచ్చు. కాకపోతే ఎట్లా ఉంటుందంటే, రాజుగారి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే రాజుగారి పెద్ద భార్యకైనా ఇవ్వాలి, చిన్న భార్యకైనా ఇవ్వాలి. పెద్ద భార్యకి ఇవ్వకుండా చిన్న భార్యకి ఎందుకు ఇచ్చారంటే, పెద్ద భార్య సరిగ్గా పట్టించుకోరనే అర్థం వస్తుంది. అలాంటి అర్థం కాకపోయినా ఆవిడకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సెక్యూర్గా వాళ్ళకి ఫేవర్గా కరెక్ట్గా చేసి పెడతారనే ఉద్దేశంతో చేయొచ్చు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా చాలామంది అసభ్యంగా కూడా మాట్లాడుతున్నారు.
పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. మొన్న ఒక అనితారెడ్డి అంటే ఎవరో ఆవిడ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరీ ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైన షర్మిల గారు ఆయన మొదటి భార్య అనిల్ గారి మొదటి భార్యకి ఇట్లా దారుణంగా టార్చర్ పెట్టారు. వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాకుండా చేస్తున్నారు. ఈవిడ పిల్లలకి పెళ్ళి అయితే కానీ ఆ పిల్లలకి పెళ్లి చేయకూడదని కండిషన్ పెట్టారు. 30 ఏళ్ళుగా ఆవిడ నరకం అనుభవిస్తుంది. ఇలా రకరకాలుగా ఏదో దగ్గర నుండి చూసినట్టుగా చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం ఈవిడ బద్నాం చేస్తున్నారు. అది చూడలేదు, తప్పు కదా. ఈవిడ ఒక ఆడపిల్లే కదా. మీరు ఓవరాల్గా ఎవరి విషయం బయట పెడుతున్నారు అలా కామెంట్ చేసేటప్పుడు? మీకు తెలియకుండానే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ వ్యవహారాలు బయట పెడుతున్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ వ్యవహారం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వ్యవహారం కాదా? మీ కుటుంబ వ్యవహారం మీరే రోడ్డున పడేసుకున్నట్టు అవుతుంది. అఫ్కోర్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం లేకపోవచ్చు. వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి మా మీద పడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి, ఆయన ఏదో మాకు మెడల్స్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర మెప్పు కోసం ఈవిని బద్నాం చేయడం ఎంతవరకు కరెక్టు? గతంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అలాగే చేశారు. ఆయన ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు? 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. స్పెషల్ స్టేటస్ గురించి ఏమైంది? 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. అవి ఎందుకే మీకు? ఆయన అడిగింది మీరు దాన్ని రాజకీయంగా చాకచక్యంగా అలాగే సమాధానం చెప్పండి. అలా చెప్పకుండా ఇలా మాట్లాడడం ఏంటి? కాబట్టి ఆవిడ మనస్తాపానికి గురయ్యి కంప్లైంట్ ఇచ్చిండొచ్చు. ఇంకోటి కూడా ఉంది. మొదట్లో ఆవిడ పాపం ఇప్పుడు సభా వేదికగా మాట్లాడడం ఎవరిపైనా పేరు పెట్టి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, కేసీఆర్ గారు అంటారు, రేవంత్ రెడ్డి గారు అని అంటారు కదా. అంత మాత్రాన ఆ కేసీఆర్ గారిని పేరు పెట్టి పిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారిని పేరు పెట్టి పిలిచారంటే ఎంతవరకు కరెక్టు? ఏమన్నాను మరి? అప్పటికి ఆవిడ ఒక మెట్టు దిగి సర్లే వీళ్ళు ఫీల్ అవుతున్నారు, మనోభావాలు దెబ్బతిని జగనన్న గారని అంటుంది ఆవిడ. బయటకు వచ్చాక రిలేషన్స్తో మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. సభా మర్యాద ఒకటి ఉంటుంది కదా. కామన్గా పేరు పెట్టి మాట్లాడతారు. న్యూస్ ఛానల్స్లో ఉన్నాయి. న్యూస్ ఛానల్స్లో ఎవరిని గారు గీరు అనరు, పేరు పెట్టి మాట్లాడతారు. అది ఒక ఆ న్యూస్ ఛానల్ విధానం, మీడియా విధానం అంతే. దానికి రెస్పెక్ట్ ఇవ్వలేదంటే దానికి మనం ఏం చేస్తాం? సో అప్పటికి ఈవిడ దాన్ని కొద్దిగా తగ్గించుకొని సర్లే జగనన్న గారనే అనడం స్టార్ట్ చేశారు. అంటే ప్రతిదీ కూడా విమర్శించి మరీ పర్సనల్గా వెళ్ళిపోయే కొద్దీ ఎవరైనా మనస్తత్వానికి లోనవుతుంటారు. అది తప్పది. ఆవిడ కొంచెం ధైర్యంగా ఉంది కాబట్టి చక్కగా ఇది చేస్తున్నారు. కానీ కొంతమంది అట్లా మనస్తాపం గురైన కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మరీ ఎలా కనిపిస్తుందంటే సోషల్ మీడియా వేదికగా అయితే పాతాళాన్ని తొక్కేస్తున్నారు, లేదంటే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే అల్లంత దూరంలో పెడుతున్నారు, లేదా పాతాళాన్ని తొక్కేస్తున్నారు. కరెక్ట్ కాదు కదా. ఎవరైనా సెన్సిటివ్గా ఉన్నారనుకోండి, ఏదైనా చేసుకుంటే దానికి బాధ్యులు మీరా? చూడకుండా ఎందుకు ఈ కథనాలు? ఎవరు సొంతంగా వాళ్ళు ఊహించేసి రాసేసి తప్పు కదా. మీరేం చూసారా పక్క నుండి? కాబట్టి ఇంకా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఏదో చేశారు చెయ్యాలి. గతంలో కూడా శ్రీరెడ్డి గారు ఇలాగే మాకు సోషల్ మీడియా వేదికగా ఎంతగా పనిచేస్తున్నాం, మాకు రావాల్సిన ఫండ్స్ రావట్లేదు అన్నట్టుకు కూడా వాపోయారు. ఒక జస్ట్ హార్డ్లీ ఒక 3-4 months అవుద్దేమో అంతే నాకు తెలిసి. సో అలాంటప్పుడు ఒకరిని నిందిస్తేనే మీకు వ్యూస్ పెరుగుతాయి, ఒకరిని విమర్శిస్తేనే మీకు రేటింగ్స్ వస్తాయి, ఒకరిని బాగా దుయ్యబడితేనే కామెంట్స్ బాగా లైక్లు వస్తాయి అనుకుంటే ఇది కాదు దారి. ఎంతకని ఎట్లా విమర్శలు చేసుకుంటూ పోతే ఆ మనుషులకి ఏమైనా జరిగితే దానికి బాధ్యులు మీరా? కాదు కదా. కాబట్టి ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి.